హాయ్ అందరికీ. నా స్టైల్‌లో సింపుల్‌గా చేపల పులుసు ఏ విధంగా చేసుకుంటానో చూసేయండి. అబ్బా! చేపల పులుసా మేము చూడలేని వీడియోసా అని మీరు వెళ్ళిపోకండి. చేపల పులుసు అందరూ పెడతారు. కానీ ఏ చేపలు దేనికి బాగుంటాయని చెప్తానని చెప్పాను కదా! ఈ వీడియోలో కూడా అదే చెప్తాననమాట. ముందైతే చేపల పులుసు నేను ఏ విధంగా చేసుకుంటానో చూసేయండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు కొంచెం పెద్ద పెద్ద రేకలుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న దాంట్లోని రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. చేపల పులుసుకి ఎప్పుడైనా ఉప్పు, కారం, నూనె 3 కరెక్ట్‌గా పడాలండి. చింతపండు ఇవి పడితే మాత్రం ఎటువంటి మసాలాలు లేకపోయినా సరే పర్ఫెక్ట్‌గా టేస్ట్‌గా ఉంటుంది. ఇవన్నీ వేసిన మసాలా బాగా మగ్గిపోయింది కదా! ఇప్పుడు ఇందులోని చింతపండు నానబెట్టిన నీళ్ళు కొంచెం వేసుకొని గ్రేవీ కొంచెం ముద్దలా అయ్యేసరికి మనం బాగా క్లీన్ చేసి పెట్టుకున్న చేపలు ఇందులో వేసుకోవాలన్నమాట. ముక్క విరగకుండా చేప నలగకుండా బాగా తిప్పుకోవాలి. తిప్పుకొని జస్ట్ ఒక 3 మినిట్స్ ఆ మసాలాలోనే అలానే ఉంచేయాలి. తర్వాత నానబెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు చింతపండు పులుసు తీసుకునేటప్పుడే కొంచెం చిక్కగా మరీ చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా మధ్యస్థంగా తీసుకున్నారంటే చేపల పులుసు ఎక్కువసేపు మరిగిపోయిందనుకోండి, పలచగా తీసుకుంటే చేపలు విరిగిపోతాయి అన్నమాట. మనం పులుసు తీసుకునేటప్పుడే కన్సిస్టెన్సీ చూసుకొని తీసుకోవాలి. తర్వాత మంచి మరుగుకొచ్చేటప్పుడు మంచి అరోమా కోసం కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతేనండి. దగ్గర పడినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. దీన్ని ఇప్పుడు రాగి సంగటితో కానీ, వేడన్నంతో కానీ, లేదంటే గెంజన్నంతో కానీ సూపర్‌గా